కష్టపడి కూడా 2 సంవత్సరాల నుంచి ఏ రాజకీయం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ డిస్ట్రిక్ట్ కానీ ఇప్పటి వరకు చెందుండొచ్చు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఇప్పటి వరకు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? మేము అడుగుతలేమనే కదా, మేమేమి చేస్తలేమే కదా. మేము రానున్న కాలంలో అసెంబ్లీ కాడ మీటింగ్ అయినప్పుడు మేము భారీ ఎత్తున మేము ఆటో డ్రైవర్సు అందరం కలిసి భారీ ఎత్తున తెలంగాణలో అందరు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు అసెంబ్లీ కాడికి వచ్చి అమరావతి దీక్ష తీసుకోవాలి. లేకపోతే ఆ రోజే మాకు ఏదైనా కానీ కూడా మేము ఆ రోజు సక్సెస్ అనేది మేము చేయించుకుంటాం. మేము ఇట్లా ఊక్కుంటుంటే కొద్దిగా ఏ రాజకీయం కానీ ఎవరు కానీ ఏది కానీ మాట్లాడడం లేదు. ఎందుకు? మేము మనుషులం కాదా? మేము ఓట్లు వేసలేమా? మేము బతుకుతలేమా తెలంగాణలో? మేము ఏది కానీ కొనుక్కుంటలేమా? లేకపోతే ఎక్కడైనా బయట నుంచి వచ్చి మేము బతుకుతున్నామా? మా తెలంగాణ మేమేగా మేము అడుగుతున్నది, మాకేగా న్యాయం చేయమంటున్నది. మేము ప్రజలు నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళే కదా మేము అడుగుతున్నది. మేము ఉన్నోళ్ళం కాదు కదా. మేము కష్టపడితేనే మాకు అనేది మేము సంపాదించుకుంటున్నాం. ఎవరు సొత్తు కానీ మాకు ఏ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్ డ్యూటీ కానీ మాకు ఏ సమస్యల కంపెనీలు కానీ మేము డ్యూటీ లేవు కదా. ఇక్కడ ఎవరు కానీ చదువుకొని వాళ్ళే ఉన్నారు. డిగ్రీ బీకామ్ చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అందరు మధ్య తరగతి చదువు అబ్బాక మేము ఏదో ఒక చేయి కింద పని చేయలేక మేము సొంత ఆటోలు మేము కొనుక్కొని మేము బతుకుతున్నాం. ఆ బతుకుదేరులో కూడా మీరు ఇట్లాంటి రేట్లు కూడా మీరు తక్కువ ఇస్తే కూడా మేము ఎట్లా బతుకుతాము? ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు అయి ఉన్నారు, 2-3 పిల్లలు అయి ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కానీ బట్టలకే కానీ స్కూల్ కానీ తినే ఆహారం కానీ మేము ఎట్లా చేసుకోవాలి? ఇట్లా దారుణంగా కూడా ఓలా అంటే ర్యాపిడో డ్రైవర్స్ ఏనా అండి? ఓలా ఊబర్ మేడం. ఇప్పుడు మేము ఓలా ఊబర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నాము. ఓలా ఊబర్ ఆఫీస్ కాడికి వెళ్తున్నాము. అక్కడ కూడా మీరు రండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి మేడం. ఓలా ఒకటే విషయం చెప్తారు మేడం. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, పై కంపెనీలకు చెప్తాము. గత 2 ఏళ్ల నుంచి మేము పోతున్నాం, లెటర్లు ఇస్తున్నాం. ఆ లెటర్లు ఏమైనా మన యూనియన్ పట్టించుకోలేదు మేడం. సార్ మేము వారం రోజులు ఇస్తాం, మళ్ళీ ఆడిపోతామా పెద్ద బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, అడ్డంగా నిలబడతారు. ఇట్లా ఒక్కొక్కరు ఇట్లా సంకలాలు వేసుకొని పోతారు మేడం. ఒక్కొక్క ఆటో డ్రైవర్ని మేము రౌడీలమా గుండెలమా డ్రైవర్లమే కదా, మా మీదనేగా మీరు బతికేది. ఎవరన్నా జాగ్రత్త అని ఎక్కడ హక్కు ఉందని చెప్పి మనం లేపుకపోతారు. ఎక్కడెక్క జాగ్రత్త. ఇంకోటి మేడం, మేము గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ కూడా ఒక విషయం చెప్తున్నాం. మీరు ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆడుకున్నారు. సంఖ నాకు ఇచ్చి ఓపెన్గా చెప్పాలంటే ఒక యాప్ తయారు చేయాలంటే 20 నుంచి 30 లక్షలు మేడం. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడతారు. 1000 కోట్ల రూపాయలు ఇట్లా మట్టిలో వాడిస్తారు. మరి తెలంగాణ పౌరులకి కొట్లాడి పోరాడి తెచ్చుకునే తెలంగాణ వీరులం కదా, మేము తెలంగాణ పౌరులం కదా. మరి మాకు ఒక యాప్ తీసుకురానికి ఈ గవర్నమెంట్కు శాత అయితే లేదా? వీళ్ళ దగ్గర పైసలు